దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఇచ్చేయాలని చాలా మంది ఆశిస్తున్నారు. ఆ విధంగా హిందూ ధర్మం ప్రకారం బోయపాటి గారు చాలా బాగా తీశారు. బోయపాటి గారి బాలకృష్ణ గారి మొదటి పాన్ ఇండియా మూవీ. మేము ఎంత బాలయ్య నందమూరి ఫ్యాన్స్, మేము ఇక్కడ నందమూరి ఫ్యాను. ఎంత డిసెంబర్ మా పిల్లల బర్త్డే గుర్తుంటే మాకు తెలియదు, ఆ డేట్ ఆఫ్ బర్త్ మాకు గుర్తుంటే మాకు తెలియదు. డిసెంబర్ 5 మాత్రం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా. ఆ రోజు రాకపోతే మాకు 2 రోజులు నిద్ర పట్టలే. ఏమైపోతుందని ఇంట్లో పనులు కూడా సరించేయట్లే. ఏమైపోతుంది, ఏమి ఇబ్బంది పడిన తర్వాత బుర్ర పాడైపోయింది మాకు. అప్పుడు మళ్ళీ డిసెంబర్ 12 సినిమా వస్తున్నాను కానీ కొంచెం మీకు కూడా ఉంటాయా అంత హ్యాపీ. బాలయ్య బాబు అంటే అంత అభిమానం మాకు. నందమూరి ఫ్యాన్స్, నందమూరి ఫ్యామిలీ అంటే అంత అభిమానం అన్నమాట. సినిమా గురించి ఓవరాల్గా మెసేజ్ కావచ్చు, లేకపోతే సౌండింగ్ కావచ్చు. సౌండింగ్ బాక్సులు బద్దలైపోతున్నాయి భయ్యా. సౌండ్లు కూడా సౌండ్ తగ్గించారు లోపల థియేటర్లో. తమన్ సంగతి తెలుసు కదా మీకు, నందమూరి తమన్ ఎలాగుంటుంది, తిరుపతి లడ్డు ఎంత టేస్ట్గా ఉంటుందో బాలయ్య బాబు మ్యూజిక్ కూడా తమన్ అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అట్లా విధంగా ఈ సినిమాలో కూడా మ్యూజిక్ మొత్తం ఆపేశారు, సౌండ్ తగ్గించారు, ఎక్కడ స్పీకర్ బద్దలైపోతాయి అనేసి. కానీ ఒకటే, బాలయ్య బాబు గారు సింహ పేరుతో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టరే. ఆయనకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి, ఆయన పేరు మీద పెట్టి ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ఆయన ఇట్టని సినిమాలు 6 సినిమాలుగా సింహంతో పెట్టుకొచ్చిన 6 సినిమాలు బాగానే 6 సినిమాలు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహం, చాలా సినిమాలు వచ్చాయి. సింహ అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. ఎప్పుడైనా ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారితో సినిమా తీయాలనుకుంటే మాత్రం సింహ పేరుతో మాత్రం సినిమా తీయండి, అది బొమ్మ బద్దలైపోయి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా అంతే.